నమస్తే, నేను మీ తేజ. ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి నిన్న ఒక పర్సన్ మీడియా ముందుకు వచ్చి ఈ రమావత్ మధు దగ్గర నుంచి కూడా నాకు థ్రెటనింగ్ ఉంది చాలా రోజుల నుంచి, నేను భయపడి బయటకు రాలేదు అని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. మీరు అందరూ కూడా చూశారు. ఈరోజు ఇతను బయటకు వచ్చాడు, మీడియా ముందు చాలా విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇతను ఎవరు, ఇతనికి మైక్రో ఫైనాన్స్ కి సంబంధం ఏంటి, నిజంగానే మధు దగ్గర ఇతను క్యాషియరా అనే విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేంటో చెప్పండి. నా పేరు రమావత్ రమేష్ సార్. మీరు ఏం చేస్తారు మధు దగ్గర? అంటే ఆఫీసులో అన్ని వర్క్ నేనే చేసేది. అన్ని వర్క్లు అంటే పైసలు క్యాషియర్ గా వాళ్ళు వచ్చేది పోయేది, ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తారు అన్ని నేను చూసుకుంటా. వాళ్ళ మీరు ఏం చదువుకున్నారు? నేను సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారు. ఓకే, దాని తర్వాత మధు దగ్గర ఎలా జాయిన్ అయ్యారు? మధు దగ్గర నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నా. కొన్ని కారణాలుగా నేను హైదరాబాద్ ఆటో కూడా పోతా. అదే విధంగా నాకు కొన్ని కారణాలుగా నాకు మధు పరిచయం అయిండు. పరిచయం అయిన తర్వాత విన్ఫినిత్ కంపెనీలో పోయినాము. అలా కొన్ని లాస్ అయిపోయిన తర్వాత వేరే విధంగా ఆయన బయటికి వెళ్ళిపోయిండు. వేరే మా టీం వాళ్ళు కర్నూలు వాళ్ళు ఉన్నారు కదా, ఆ కర్నూలు వాళ్ళు ఏమో వేరే టీం కు వేస్టేజ్ చేస్తున్నారు. విన్ఫినిత్ లో మాకు లాస్ అయిపోయింది, వేస్టేజ్ లో వీళ్ళు పోయినారు. మధు బయటికి వెళ్ళిపోయిండు, నేను ఆటో పోయినా. అదే విధంగా ఆటో పోయిన తర్వాత అట్లనే మహీంద్రా తార్ తీసుకుంటుండు, గోల్డ్ పెట్టుకుంటుండు. రోజు స్టేటస్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ వస్తలేదు. ఆయన వస్తుంది. అన్ని చూసి నువ్వు మురిసిపోయావు. నేను మున్సిపల్ కానీ కొన్ని కారణాలు మాకు ఫోన్ చేసి, అందుకే కదా నువ్వు జాయిన్ అది వాని గోల్డ్ అవి అన్ని చూసి, అరే రమేష్ నువ్వు ఇన్ని రోజులు ఆటో కొట్టింది వేస్ట్ రా, నా అక్కడ రా, నేను నీకు అన్ని చూసుకుంటా, నేను కూడా కొన్ని బిజినెస్ కూడా నేను చెప్తా అని అన్నాడు. కానీ నాకు చెప్పలే. బిజినెస్ ప్లాన్ కూడా చెప్తా, నువ్వు కూడా చేద్దు, కానీ కొన్ని కారణాలు నేను చెప్తా, కొన్ని రోజుల తర్వాత చెప్తా, అది తొందర చెప్పాను. నువ్వు కూడా నా కాడ పనికి జాయిన్ అయ్యి అతని దగ్గర నేను జాయిన్ అయినా. చేసిన తర్వాత కొన్ని మల్లెపల్లి ఆఫీస్ ఓపెన్ అయింది. ఆఫీస్ ఓపెన్ తర్వాత నేను మల్లెపల్లిలో ఆఫీస్ ఓపెన్ చేశారా, బ్రాంచ్ ఓపెన్ చేశారా? అది బ్రాంచ్. మెయిన్ ఆఫీస్ ఎక్కడ, హెడ్ ఆఫీస్ ఎక్కడ? మియాపూర్ హెడ్ ఆఫీస్. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్ లొకేషన్ పెట్టినా గానీ వస్తుంది. 2.5 కిలోమీటర్ అది వస్తుంది దూరంలో. సో మొత్తం కూడా ఈ బాధితుల దగ్గర కలెక్ట్ చేసిన ఈ క్యాష్ అంతా కూడా నేను ఒక్కనే ఆ డబ్బులు అన్ని కలెక్షన్ చేసి, ఇప్పటికి కూడా బాధితులు నాకు వచ్చి ఏ మాట కూడా అంటలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా మోసపోయినారు. నేను మీ చేతులు ఇచ్చినా గానీ నేను నీకు ఇయ్యలేదు తమ్ముడు, నువ్వు కూడా వేరే వాళ్ళకి ఇచ్చినావు అని వాళ్ళు నాకుతో చాలా మంది ఏడిసినారు. ఆ ఏడిసి ఏం చేయాలి తమ్ముడు, మేము కూడా మీ చేతులు ఇచ్చినాం కదా, అదే వాళ్ళు కొన్ని కారణాలు కూడా ఏడుస్తున్నారు. అదే విధంగా ఆ ఏడ్చిన చేతులకి మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకి దక్కాలని నేను అంటున్నాను. వాళ్ళకు అందుకే ఆ ఏడ్చిన కళ్ళకే మళ్ళీ సర్దుకోవాలని ఎంత తీసుకోపోయినారు, పైసలు తీసుకోపోయినారు, ఖర్చు చేసుకున్నారు. మళ్ళీ ఎక్కడెక్కడ భూమి ఉందో ఎక్కడ చేసిందో మళ్ళీ వాళ్ళకి అమ్మేసి జనాల పైసలు కేవలం బాధితులకి న్యాయం జరగాలని చెప్పి బయటకు వచ్చి తెరపైకి నేను పక్కా ఇది 100% పక్కా 100% ఒప్పుకుంటున్నా. మరి ఇందాక నేను కూడా బాధితునని చెప్పు. బాధ్యతని కూడా నేను 49 లక్షలు నేను పెట్టినా కదా. మా నాన్న నేను మా తరపు నుంచి 49 లక్షలు పెట్టినాము. 30 లక్షలు శివచవానికి ఇచ్చినాం, 19 లక్షలు రమావత్ మధుకి ఇచ్చినాను. ఎలా ఇచ్చావు? క్యాష్ ఏదన్నా బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్? ఒకటే ఉంది. మా అక్కదేమో అవి కమ్మలు, అవి నెక్లెస్, అవి పెట్టినవి బ్యాంక్ అంటే అప్పుడు డేట్ ఉంటాయి కదా, ఒక 10 days అటు ఇటు ఉంటది కదా, అదే డేట్ కదా. ఆ కమ్మలు పెట్టినవి ఆ బ్యాంక్ సంబంధించిన స్లిప్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు నా కాడ ఫోన్ లోనే ఉంది. సో ప్రతి నెల నీకు జీతం పడుతుంది కదా, ఆ జీతం నీకు ఎలా వచ్చేది? బ్యాంక్ లో వచ్చేదా, క్యాషా? ఇప్పటికి కూడా మధు బయటకు వస్తే ఆ మాట కూడా వినిపిస్తాను. నాకు గోల్డ్ చైన్ చేపిస్తా అని అన్నాడు. 3 నెలల పైసలు నేను ఖర్చులకు ఇచ్చిపోతారా, నీకు అవసరం లేదు, నేను చూసుకుంటాను అని అంటాడు. కానీ పైసలు అయితే ఇయ్యాడు. అప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చిపోతాడు, అప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చిపోతాడు. కానీ నాకు ఎక్కువ పైసలు ఇయ్యాడు. నేను అలా ఉన్నా గానీ నేను తీయను. ఉండేవాడు మధు ముందు, అంటే ఈ ఇష్యూ రాకముందు ముందు ఎలా ఉండేవాడు? డబ్బుల విషయంలో నీకు జీతం ఇవ్వడం గానీ, మీ ఆఫీస్ లో వాళ్ళందరినీ చూసుకోవడం గానీ, అదంతా కూడా ఎట్లుండేది? అన్నింటికి ఇప్పుడు నేను పలాని ఏదైనా వాటర్ బాటిల్ తెచ్చినా గానీ, ఏది తెచ్చినా గానీ అన్ని నేను బిల్ రాసుకుంటా. బిల్ రాసుకున్న తర్వాత కలెక్ట్ చేసుకుంటా. లాస్ట్ వీక్ ఎంత వచ్చింది? 1500 వచ్చిందా, 2000 వచ్చిందా, 3000 వచ్చేస్తాడు. ఆ పైసలు నేను బయట ఏ ఖర్చు పెట్టినా గానీ ఆ డబ్బులకు నేను అన్ని లెక్క పెట్టి వానికి అన్ని రాసి ఆయనకి ఇచ్చేస్తా. ఆయన ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఖర్చు చేసిన పైసలు ఇస్తాడు గానీ నా డ్యూటీ పైసలు ఇవ్వలే. నువ్వు పలాని నీ డ్యూటీ పైసలే నీకు సరిగ్గా ఇవ్వలేనప్పుడు నువ్వు 30 లక్షల రూపాయలు ఆయన చేతులు ఎలా పెట్టావు? నువ్వు పెట్టిన తర్వాత కదా ఇది. నేను పెట్టేసిన తర్వాత నీకెందుకు? నేను అన్ని చూసుకుంటున్నా కదా. నీ ఖర్చులుగా ఉంటే నేను 1000 రూపాయలు 1500 ఇచ్చిపోతా. నీకెందుకు?
నువ్వు ఉంటే పైసలు ఖర్చు చేసుకుంటావు, నీకు గోల్డ్ చేంజ్ చేపిస్తా అని నాకు ఆ విధంగా చెప్పిండు. ఇప్పుడు నిన్న నువ్వు ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేసావో నువ్వే చెప్పు, నేను ఒక ఆటో డ్రైవర్ అని. ఆ, ఆటో ఒక ఆటో డ్రైవర్ దగ్గర 30 నుంచి 49 లక్షల వరకు కూడా డబ్బులు దాగెళ్తాడా? ఇది నా పైసలు కావు, నా వెనకాల చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? 9 నుంచి 10 మంది ఉన్నారు. 10 పేర్లు చెప్పు. 10,000 పాన్గోతు తావరియా, పాన్గోతు దేవిలాల్, ముడావత్ లచ్చు, మా సొంత మా బావే. ఎంత పెట్టారు ఒక్కొక్కరు? ఇప్పుడు మా బావ 5 లక్షలు గోల్డ్ లోన్ తెచ్చి పెట్టిండు. ఇప్పుడు మా వాళ్ళు వాళ్ళ ఫైనాన్స్ తెచ్చినారు. 5 లక్షలు 6 లక్షలు తెచ్చి నాకు ఇస్తారు, నేనే వీళ్ళు పెట్టినా. ఇప్పుడు వాళ్ళకి ఏ సంబంధం లేదు. నేను ఏదైనా అమ్మాలా, ఏదైనా చేయాలా, వానికి పైసలు నేను ఇవ్వాలి. ఇది 100% ఇవ్వాల్సిందే. ఈ మధు ఇచ్చినా ఇవ్వకున్నా నేను పైసలు ఇవ్వాల్సిందే. ఒక విషయం క్లారిటీగా చెప్పండి, 30 లక్షల 49 లక్షల? 49 లక్షలు టోటల్. 49 లక్షలు. 30 లక్షలేమో శివచౌహాన్కి ఇచ్చిన, మియాపూర్. అది అక్కడ ఎక్కడికి తీసుకెళ్ళిచ్చు? శివా చౌహాన్ అంటే మంగ్లీ వాళ్ళ బ్రదర్. ఓకే, అతనికి 30 లక్షలు క్యాష్ కోకాపేట సర్వీస్ రోడ్ లో ఇచ్చాను. 30 లక్షలు ఇచ్చాను. అక్కడ వేరే కార్ లో ఇచ్చా. ఆ డబ్బులు ఎవరిమ్మన్నారు నీకు? రమావత్ మధు. ఎందుకు ఇమ్మన్నాడు? ఆయనకి ఇచ్చాను అన్నాడు. ఎందుకు? నాకు కారణాలు చెప్పలే. 30 లక్షలు నీకు ఎవరో నువ్వు తెలియకుండా ఇచ్చామంటే నీ డబ్బులు ఎలా ఇస్తావు నువ్వు అసలు? ఇప్పుడు నేను వాన్ కార్డ్ పని చేస్తున్నా కదా, వాడే ఎవరికి ఇవ్వంటే వాళ్ళకి ఇచ్చాలి. ప్రామిసర్ నోట్ ఆయన రాసిండు కదా. ప్రామిసరీ నోట్ నీ దగ్గర ఉందా? ఉంది. ఓకే, ఒక విషయం చెప్పండి. 30 లక్షలు ఏదైతే నువ్వు ఇచ్చిన డబ్బులు ఉన్నాయో ఆ 30 లక్షలు శివా చౌహాన్ కి ఇచ్చింది కోకాపేట్ లో మంగ్లీ యొక్క ఫ్లాట్ రామావత్ మధు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు మంగ్లీకి. అది నిజమా అబద్ధం? నేను చెప్పను, నాకు తెలియదు. అది తెలిసినా కానీ నేను చెప్పాలి, తెలియదు అని నేను చెప్పను. అది నాకు తెలియదు. ఆడు అక్కడే పోయి పైసలు ఏం పెట్టిండో ఇంకేం చేసిండో నాకు తెలియదు. నేనైతే వానికి పెట్టి డబ్బులు అయితే వానికి ఇచ్చిన. రిసిప్ట్ మాత్రం ఆయన రాసిండు, నాకు ప్రామిస్ నోట్ ఆయన రాసిండు. అంటే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత క్లియర్ గా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఓకే మంగ్లీ గుట్టు రట్టయింది, ఇంకా మంగ్లీ ఈ కేసులో ఉందా లేదా అనే చాలా అనుమానాలు బయటకు వచ్చే ఉంది, ఇంకా తేలిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నువ్వు ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలతో నువ్వు ఎక్కడ కూడా మాట్లాడట్లే. ఏదైనా మరి చెప్పు, నువ్వు అసలు మంగ్లీ ఇందులో ఉంది డైరెక్ట్ గా ఉంది అనే విషయాలు చెప్పు. డైరెక్ట్ గా అని అంటే నేను ఫోటో తీసింది, నేను వాళ్ళ ఇల్లు కడుతున్నది కదా, ఆ ఇల్లు ముందలకు నిల్చొని ఫోటో తీసింది నేను. రామావత్ మందు వాళ్ళ ఇల్లు వద్దిపట్ల కడుతున్న ఇల్లు కాడ తీసిన ఫోటో నేనే. ఆఫీసుకు 2 గంటలకు నైట్ 12 గంటలకు వచ్చింది, చూసింది నేనే. ఆఫీస్ ఓపెన్ చేసింది కూడా నేనే. ఇంకేం కావాలా? సో ఈ ఫోటోలు అన్ని తీసింది నువ్వే? నేనే. ఆ ఫోటో తీసింది నేనే, ఆఫీస్కి వచ్చింది ఆమె. అలా ఫోటోలు తీసేస్తే చట్టం దృష్టిలో అవి సాక్ష్యాధారాల కింద సేకరిస్తారు. ఇప్పుడు ఏ విధంగా సహకరిస్తారో నాకు కూడా అంత తెలియదు. ఇప్పుడు మంగ్లీ నిందితురాలని నువ్వు డైరెక్ట్ గా ఎలా ప్రూవ్ చేయగలుగుతావు? నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? నువ్వు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టాలి, మంగ్లీ సార్ ఇందులో ఉంది సార్, మంగ్లీ వల్ల నేను కూడా నష్టపోయాను సార్ అని కేసు పెట్టాలి. నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు వచ్చినా అని నేను చెప్తా గానీ ఆమె మీద నేను కేసు పెట్టలేను. ఎందుకు పెట్టలేను అంటే నా కాడ సాక్ష్యాధారాలు లేవు అని కాదు, ఉన్నాయి. నాకు కళ్ళతో చూసినవి ఉన్నాయి గానీ ఆడ నేను ఫోటో వీట్నెస్ గా నా కాడ ఉన్నాయి గానీ, నా కళ్ళతో చూసినవి ఉన్నాయి గానీ బయట లేవు. ఇప్పుడు కళ్ళతో ఉన్నదని అంటే అన్ని దానికి వచ్చినాయి నేను చెప్తున్నా, లేదని మీరు అంటున్నారు. ఫోటో ఎట్టు వచ్చింది? మధుకు ఈయనకి సంబంధం లేదు. ఆడికి 2 గంటలకు నువ్వు ప్రోగ్రామ్ చేస్తావు, ఒకడు మంచోడు ఉంటాడు, ఒక షెడ్డోడు ఉంటాడు, ఇక వేరే వాడు ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఎట్టయితుంది, అమ్మాయిలకు రేప్ చేయడు, అట్లా చేయడు, ఇట్లా చేయడు. నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అంటాడు, 2 గంటలకు నీకు ఏం పని? ఆడ నువ్వు రావడానికి ఏం పని? పొద్దున రావచ్చు కదా, సరదాగా వచ్చింది అనుకోవచ్చు. సరదాగా దేనికి? నీకు అక్కడ చంపేస్తే సరదాగా నువ్వు వచ్చినావు, ఆడికి ఎవరైనా చంపేస్తే నువ్వు పెద్ద సెలబ్రిటీ అని నువ్వు అంటావు. వాళ్ళ పర్సనల్స్ ఏమైనా ఉన్నాయేమో వాళ్ళ ఇష్టం కదా. అదే పర్సనల్ ఉందనికే ఇప్పుడు నేను బయటకు వస్తుంది కదా. ఇప్పుడు శివచౌహాన్కి నేను డబ్బులు ఇచ్చాను, అది బయటకు వచ్చింది కదా. మరి ఎక్కడ ఒక ఆడబిడ్డ గురించి చాలా గొప్పగానే ఆలోచించో, ఒంటరిగా వెళ్తే ఒకసారి చూసుకోవాలి కదా ఆమె కూడా. ఇప్పుడు ఎంత ఆలోచించే వ్యక్తి నువ్వు, నీ డబ్బులు ఎట్లా మిస్ చేసుకున్నావు? 30 లక్షలు. ఈ గోల్డ్ ఖరాబ్ చేసింది వాళ్ళు, చైన్ ఖరాబ్ చేసింది వాళ్ళు, రింగులు ఖరాబ్ చేసింది మాకు. ఆ రింగులు ఫోజింగ్, ఫార్చునర్ కార్ తీసుకోపోతే సైరన్, ఎమ్మెల్యే సైరన్ పెట్టుకుంటాడు. ఇటు చిల్లర గాడు సైరన్ ఎవడో పెట్టుకుంటాడా? సైరన్ పెట్టుకుని ఊళ్ళో పోతాడు. ఆ టైం ఏమనుకోడు. మన కొడుకే ఉన్నాడు కదా. వాళ్ళు ఊరోళ్ళు మేము అనుకున్నది ఈడ మొన్న మా పక్కన ఊరు, అక్కడ నుంచి మాకు 15 కిలోమీటర్ దూరం. అక్కడ ఊర్లలో ఈ సైరన్ కార్లు పెట్టుకుంటూ వచ్చే అవి ఫోటోలు కూడా ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ప్లస్ ఆ వీడియోలు కూడా ఉన్నాయి, సైరన్ వీడియోలు కూడా ఉన్నాయి మన కాడ. ఇప్పుడు మంగ్లీ ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతావు? అంటే నువ్వు ప్రూవ్ చేయగలిగితే కేవలం నువ్వు ఒక్కడే కాదు, చాలా మంది 100,000 మంది బాధితులు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. అయితే వాళ్ళకి తెలియదు, ఆ ప్రూవ్ చేయాలంటే వాళ్ళకి తెలియదు. నిట్ట 2 గంటలకు
నిట్ట 2 గంటలకు ఒక సీసీటీవీతోనే ఏదైనా ఆధారాలు తీస్తాం గానీ ఒక ఫోటో ద్వారా ఇప్పుడు మేము ఆధారం ఒకటి తీస్తున్నాం బయటికి, ఇంకోటి ఏమనంటే సీసీటీవీ దాకా బాగా మేము బయటికి తీస్తాం. అదే నైట్ 2 గంటలకు ఎవరైనా లేస్తాడా? ఎవరైనా లేస్తారా? పని చేసేటోళ్ళు పడుకొని ఉన్నారు కదా, పడుకొని ఉన్న టయానికి వచ్చి ఫోటో దిగి ఆమె ఏం మాట్లాడిందో నేను వాళ్ళ నాన్న కాడపోయి, నేను వాళ్ళ పాత ఇల్లు ఉంటది ఆ పాత ఇల్లు కాడపోయి నేను పడుకున్నా. నువ్వు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పి కొంతమంది నీపైన ఆరోపణలు చేస్తున్నారు నిన్నటి నుంచి. నీకెవరో డబ్బులు ఇచ్చి నీతో వీడియోలు ఇట్లా చేపిస్తున్నారు. వానికి ఇక్కడ నా ముందులు తీసుకురా అని చెప్పు. నువ్వు విన్నావా? చెప్పు తీసుకొని కొడతా వానికి. ఆ విధంగా నా డబ్బులు పోయినాయి. నేను ఆరోపణ చేస్తున్నా, ఆమె వచ్చింది చెప్తున్నా, నిజంగా నేను చెప్తున్నది ఇది ఇక్కడ. రైట్, ఓకే బ్రదర్, థాంక్యూ.